నల్గొండ జిల్లా కంచనపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాప్తంగా జిల్లా మొత్తం కూడా పర్యటించినట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని కూడా పూర్తి చేయడమే తన లక్ష్యంగా ఉంది అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఎస్ఎల్బీసీ ద్వారా 2 పంటలకు సాగునీరు అందించి జలాలను అదే జిల్లాలను ఆ జలాలతోటి సస్యశ్యామలం చేస్తామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు నల్గొండ జిల్లా ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా కూడా తాను తీర్చుకోలేనని ఆయన కోమటిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కేవలం నల్గొండ నియోజకవర్గ ప్రజలేనని కూడా అక్కడ వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. అయితే కంచనపల్లి గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాదాపు 3 కోట్లతోటి కొత్త సబ్స్టేషన్కు సంబంధించినటువంటి మంజూరుని అంటే ఏదైతే ఆ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లుగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా డోమలపల్లిలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కూడా చేస్తామంటూ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ జిల్లాలో పర్యటించినటువంటి మంత్రి కంప్లీట్గా ఉన్నటువంటి అన్ని ఏదైతే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏది మంజూరు అవ్వాల్సి ఉంది, నిధులు ఎక్కడ రావాల్సి ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఆ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య సైతం అందిస్తామంటూ కూడా మంత్రి స్పష్టం చేశాడు. అయితే వచ్చే 3 సంవత్సరాలు నల్గొండ అభివృద్ధి వైపే ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అంశాలను ఇప్పుడు మీకు ముందుస్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే వారానికి 2 రోజులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే దగ్గరుండి వారంలో 2 రోజులు నియోజకవర్గంలోనే ఉండి వాళ్ళకి అందుబాటులో ఉంటానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా కూడా అండగా నిలుస్తానంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసానివ్వడం సాధారణ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక పెద్ద రిలీఫ్గా అనిపిస్తున్నట్టుగా కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే అభివృద్ధి, అదేవిధంగా సాగునీరు, అదేవిధంగా విద్యుత్పై కూడా కీలకమైనటువంటి హామీలు ఇచ్చినట్టుగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. అయితే స్పష్టంగా అక్కడ జిల్లాలో పర్యటించినటువంటి డే 1 నుంచి కూడా అంటే స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన చాలా రకరకాలైనటువంటి అభివృద్ధి పనులు గతంలో చేశానంటూ కూడా వాటిని మరొకసారి గుర్తు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో మేజర్గా ఎవరైతే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల విషయాలలో కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం కూడా మనం చూస్తాం. అంటే గతంలో ఏదైతే ఇప్పుడు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు బ్రదర్స్ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్ని అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కావడంతో తన మీద వీళ్ళ పెత్తందానం ఏంటి అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మా నియోజకవర్గాల మీద మీ పెత్తనం ఏంటి అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దానికి ప్రతి కౌంటర్గా అక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో మేము టికెట్ ఇప్పిస్తేనే నీకు ఆ కాంగ్రెస్ టికెట్ ఆ నియోజకవర్గానికి సంబంధించి వచ్చింది, లేదంటే రాలేదు, నీకు టికెట్ ఇప్పించేటువంటి కృషిలో మేము 100% మా ప్రాధాన్యత డెఫినెట్గా ఉంటుంది, అంటే మా పాత్ర ఉంది, అందుకోసమని నీకు ఆ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి అంటూ కూడా వాళ్ళు మాటలకు గాను విమర్శలకు ప్రతి విమర్శలు చేసినట్టుగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులు స్టిల్ ఇప్పటికీ మరొకసారి అంటే ఎలక్షన్స్ మధ్యలో ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ లేవు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితులలో కూడా లేవు కాబట్టి ఇంకొక 2.5 years ఎలక్షన్స్ ఉన్నా కానీ ఇప్పటి నుంచెల్లే జనాల మధ్యలో ఉంటాను, వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అండగా నిలుస్తాను అంటూ కూడా ఇలాంటి భరోసానివ్వడం దీని వెనక ఏంటి, అసలు ఏముంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ గడ్డ అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కోమటిరెడ్డి బ్రదర్స్ వచ్చిన తర్వాత. సో దాని తర్వాత గతంలో కంచర్ల భూపాల్ రెడ్డి గెలవడం, దాని తర్వాత టీఆర్ఎస్ కొంచెం అక్కడి నుంచి వెళ్ళి మేజర్గా కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వెంకటరెడ్డి గెలవడం. సో ఇలా కాంగ్రెస్ మొత్తానికి కూడా ఇప్పుడు ఒక మంచి పరిణామం అని అయితే తెలుస్తుంది. సో ఇలా వరుసగా తాను చేయబెట్టినటువంటి అభివృద్ధి పనులు, తాను చేసేటువంటి పథకాలన్నిటి కూడా ఒక క్లారిటీగా ప్రజలకు అందుబాటులో చెప్పడం నిజంగా ప్రజలందరికీ కూడా హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు కాబట్టి గ్రీటింగ్ తెలియజేసుకుంటూ ఇప్పుడే మాట్లాడిన విధంగా మీరు అందరూ కూడా విన్నారు. ఈ గ్రామంలో దాదాపు 16 కోట్లతో ప్రభుత్వం వచ్చింది. మినిస్టర్ అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 25 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దసరా నాటికి 11 కోట్లతో లిఫ్ట్
ఏ మార్పు లిఫ్ట్ పెట్టించి కంచనపల్లి దీపకుంటతో పాటు రావణవేల ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తయితే నేను అనుకున్న విధంగా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం, శ్రీశైలం సొరంగాన్ని 2028 నాడు ఆగస్టు లోపే సొరంగం పూర్తి చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 43 కిలోమీటర్ల సొరంగాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కొట్లాడి రావణవేల ప్రాజెక్టు 700 కోట్లు, అదొక 2000 కోట్లు. 10 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్గా నడిస్తే 28 నాటికి అన్ని కూడా పూర్తి సొరంగం పూర్తి చేస్తే అది ప్రపంచంలో 8వ ఇంత